أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. وإذا وقع القول عليهم أخرجنا لهم دابة من الأرض تكلمهم أن الناس كانوا بآياتنا لا يوقنون. మరియు వారిని గురించిన శిక్ష వాగ్దానం పూర్తి కానున్నప్పుడు మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా మానవులు మా సూచనలను ఆయాతులను నమ్మేవారు కాదని చెబుతుంది. وَيَوْمَ نَحْشُرُ مِنْ كُلِّ أُمَّةٍ فَوْجًا مِّمَّنْ يُكَذِّبُ بِآيَاتِنَا فَهُمْ يُوزَعُونَ. మరియు జ్ఞాపకముంచుకోండి, ఆ రోజు పునరుత్థాన దినమున మేము ప్రతి జాతి వారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జన సమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు వారి పాపాల ప్రకారం వివిధ వరుసలలో నిలబెట్టబడతారు. حتى إذا جاءوا قال أكذبتم بآياتي ولم تحيطوا بها علما أم ماذا كنتم تعملون. చివరకు అందరూ వచ్చిన తరువాత వారి ప్రభువు వారిని ప్రశ్నిస్తాడు, ఏమి మీరు నా సూచనలను మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు? وَوَقَعَ الْقَوْلُ عَلَيْهِمْ بِمَا ظَلَمُوا فَهُمْ لَا يَنطِقُونَ. మరియు వారు చేసిన దుర్మార్గం వలన వారికి చేయబడిన వాగ్దానం శిక్ష పూర్తి అవుతుంది. కావున వారేమీ మాట్లాడలేరు.